హాయ్ గైస్, ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ద డైనోసార్ డే, ద సలార్ డే హ్యాస్ కమ్. చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు సలార్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము. ఆ సలార్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. ప్రభాస్ అన్నని అంత మంచి మాస్ లుక్ లో చూసి మా లాంటి ఫ్యాన్స్ కి చాలా రోజులు అయిపోయింది. చాలా ఆకలి మీద ఉన్నాం బేసికల్లీ. అండ్ ఆ ఆకలి తీర్చుకునే రోజైతే వచ్చేసింది. చెప్పాలంటే యూఎస్ఏలో ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచే స్టార్ట్ అయిపోయినాయి ప్రీమియర్స్. బట్ నాకు మాత్రం టైం కుదరక ఇప్పుడు 8:40 షోకి వెళ్తున్నాను. అసలు 2-3 డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో వస్తున్న హైప్ అయితే మామూలుగా లేదు. సంధ్య థియేటర్ దగ్గర టికెట్స్ కోసము ఆ విజిల్స్, ఆ సెటప్, ఆ లైట్స్, ఆ ఫ్యాన్స్ కేకలు, ఆహా. అసలు ఇండియాలో ఉంటే నైటే థియేటర్ దగ్గర పడుకొని పొద్దున్న సినిమాకి వెళ్ళే వాళ్ళం. బట్ ఎనీహౌ యూఎస్ఏలో మాత్రం ప్రీమియర్ చూడబోతున్నాం. వెరీ మచ్ ఎక్సైటెడ్. సో అస్సలు అంటే అస్సలు లేట్ చేయకుండా ముందొచ్చే యాడ్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలనేది మా పాలసీ. తొందరగా స్టార్ట్ అయిపోదాం. చలో. వీకెండ్ కదా, ట్రాఫిక్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. నాకేమో ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. సరిపోయిందిరా, ఈ డిలేకి తోడు ఇంకా వర్షం ఒకటి. ఇంకో 10 minutesలో షో స్టార్ట్ అవుతుంది. నాకేమో ఇంకో ఎస్టిమేషన్ టైం 14 minutes చూపిస్తుంది. చూద్దాం అసలు రీచ్ అవుతామో లేదో కరెక్ట్ టైంకి. ఫైనల్లీ కింద మీద పడి అయితే థియేటర్ దగ్గరకు వచ్చేసిన. లోపల కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. లెట్స్ సీ. దేవా, పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి. సో గైస్, ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సలార్ మూవీ చూసేసినాను. ఆబ్వియస్లీ అందరు తెలిసిందే, ఇది 2 partsలో ఉంది మూవీ. అండ్ ఇది part 1 మాత్రమే. సెకండ్ పార్ట్ ఏంటి, దాని పేరేంటి, అవన్నీ మీరు థియేటర్లోనే చూసుకోవాలి. ఫైనల్లీ మూవీ విషయానికి వస్తే అసలు చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది. గూస్ బంప్స్ అనేది చాలా తక్కువ వర్డ్. చెప్తున్నాను కదా, ఎన్ని హై మూమెంట్స్ ఉన్నాయంటే అన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి. మనందరికీ తెలుసు, కామ్ బిఫోర్ ది స్టామ్. ఈ పదం గుర్తుపెట్టుకొని థియేటర్స్లోకి వెళ్ళండి అండ్ మీకు తెలుస్తుంది ఆ స్టామ్ ఏంటి అనేది. సో ఫైనలీ అసలు సలార్ ఎవరు, దేవా ఎవరు, ఇవన్నీ విషయాలు మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. డైరెక్షన్ టాప్ నాచ్, మ్యూజిక్ టాప్ నాచ్, ఎడిటింగ్ తోపు, యాక్టింగ్ వీరా లెవెల్. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అవుట్ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్ అవుట్ స్టాండింగ్. మనలాంటి ప్రభాస్ ఫ్యాన్స్కి ఆకలి తీరిపోయింది ఖచ్చితంగా. గైస్, ఎవ్వరు థియేటర్ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఆ వాల్కెనో ఎరప్ట్ అయ్యే వరకు ఓపిక పట్టండి. వన్స్ ఎరప్ట్ అయిన తర్వాత మీరు సీట్లలో కూర్చోరు. అండ్ సలార్ మూవీ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇండియాలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేనో ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ.